అది వల్గర్గా ఉండకూడదు, రేపు పొద్దున ఒకళ్ళు దాన్ని చూపి ఈ ఛాలెంజెస్ ఉన్నాయి. సో కాబట్టి నేను షార్ట్స్ అనుకున్నాను, ఏమేం చేయాలి, అది కన్వే అయితే సరిపోతుంది కదా అనేది అనుకున్నాను. సో దాన్ని కూర్చొని ఎలా చేద్దాం అన్నప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పిందే, వాళ్ళు చెప్పిందే ఇప్పుడు అందరం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. ఇది నాకు 4 షాట్లు కావాలి టోటల్గా. 1 ఈమె ఫేసు, 2 ఆయన ఫేసు, 3 ఒక మిడ్ షాట్లో యాక్ట్ ఏం జరుగుతుంది, దానికంటే ప్రారంభంలో 1. సో నేను అదంతా కూడాను ఆమె కాళ్ళపైన ఆ తాలూకా ఇంటెన్సిటీని మొత్తం కూడా ఆమె కాళ్ళు ఆ మొహం మీద చూపించాను అనమాట. సో దీనికి వాళ్ళు ఎదురిచ్చేస్తారు. ఇప్పుడు నవీన్, ఇప్పుడు మీ ఎంతసేపు అది కామెడీగా మాట్లాడింది ఏంటంటే, నవీన్ గారు ఆ సీన్కి ఆయనేమి అంటే ఆయన ఇచ్చిన ఇన్పుట్ లేకపోతే ఆయన అక్కడ పెట్టిన శ్రద్ధ ఏంటంటే, వీడొక ఇలాంటి ప్రాక్టీస్ చేసేవాడు కదా, ఇలాంటి ప్రాక్టీస్ చేసేవాడు ఎలా ఉంటాడు. సో వాడు పర్ఫ్యూమ్ కొట్టుకొని లేకపోతే ఒక దీనిగా ఉండడు కదా, వాడి మీద ఏమి వస్తుంటుంది, ఒక స్వెట్టింగ్ ఒకలాంటి ఇదంతా ఉండాలి చూసారా. ఆ నెగిటివిటీ అంతా రావాలంటే ఏం చేయాలని అంటే, ఆ రోజు ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు ఆయన పొద్దున్న స్నానం చేసి షూట్కి వచ్చారు, వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి దాన్ని ఏమంటారు, రెగ్యులర్గా కాకుండా ఆయనకి ఎక్స్ట్రా స్వెట్ కావాలి, అది కొడుతుంది. రెండోది ఆయన ఏమన్నానంటే, ఇప్పుడు నేను సినిమా ఇది 10 టేకులు తీసుకోలేము సార్, 1 టేకో 2 టేకులు 3 టేకులు చేయొచ్చు, అంతకుమించి ఎక్కువ టేక్స్ తీసుకోవడం, తర్వాత అది డైల్యూట్ అయిపోతుంది. సో అది చేసినప్పుడే ఆమెకి అందులోంచి ఒక ఇది పుట్టింది. సో నా బాడీ నుంచి ఆ ఆర్డర్ రావాలి, అట్ ద సేమ్ టైం అది ఆకాంక్ష, అది అంటే మృగమా దెయ్యమా ఇదంతా అది చూపించినప్పుడు ఆ బాడీలో కూడా చూపించాలి. ఒక మామూలుగా ఏం లేకుండా పట్టుకుంటే అది నార్మల్ సీన్ అవుతుంది. సో అది చూపించాలని అంటే మనం వేరే ఏమి స్కిన్ షో చేయట్లేదు, మొహంలోనూ చూపించే ఆ షోల్డర్లోనూ ఏమి మొహంలోనూ ఆమెకి లభిస్తున్న లేదా వాళ్ళిద్దరు సుఖపడుతున్న దాన్ని ఆ కాళ్ళు చూపించాలి. ఈ 4 షాట్లే కాబట్టి దానికైనా అది వర్క్ చేశారు. ఈవిడ హీరోయిన్ గారికి టోటల్ రివర్స్ సీన్, పట్టుకుని బాదీ సీన్, బీటింగ్ సీన్, హౌ ఇట్ వాజ్? ఫస్ట్ దెబ్బ తగిలింది సార్. తగిలింది, నేను ఉన్నాను కదా షూటింగ్లో. అది కాన్షియస్గా అడిగి చేశాను. అవునవును, బట్ షీ వాస్ వెరీ సపోర్టివ్. అది చూస్తే నిజంగానే బాగా కొట్టారా సార్ అని కూడా అడిగాం వచ్చి. Usually like in real life if you get one you will give back, no, you can't do that here. This is to control all that emotions and you are helpless, and the helplessness, I felt that helplessness. I felt that for that moment. Even there was other scene, other veetla ulla scene, inside I was crying. I was like crying. I was like I initial thing was I was calling my mom. അമ്മ എന്ന് വിളിച്ചു പോവില്ലേ, നമ്മളിങ്ങനെ അടിയെന്ന് വെച്ചാൽ നല്ല അടിയായിരുന്നു, നല്ല അടിച്ചെന്തിനാ. I was like, and I cannot react and I cannot give back because that is my reaction would be എടാ അടിച്ചു തിരിച്ചടിക്കും, that is my reaction. But this is a complete, so the different character. Yeah, different character. So then I was Lalita at that time. I was Lalita and I felt the helplessness, and that I don't know how to explain that feeling because you really feel helpless at that situation. Because after that, when he goes inside, she's like crying to herself. Like, you are excellent in the film. Oh, thank you. So many shades in that character. You did well. చెప్పండి నాతాల్లోకి ఇది 100%. ఆ సీన్ ఉంది కదా, ఇప్పుడు ఆమె చెప్పారు కదా ఏం చేయలేకపోతున్నాం అన్నది ఒకటి. ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ అంటే ఎవరిని కొడితే తిరిగి కొట్టి ఏంట్రా నన్ను కొట్టావు అనే క్యారెక్టర్. ఇప్పుడు అక్కడ అంత దెబ్బలు తిన్న క్యారెక్టర్ కదా, అది తెలియకుండా ఆమెకు అది వచ్చేసింది. మీరు ఆ సీన్ చూస్తే అది అందుకే ఎడిట్లో ఉంచాను, అది నేను కొట్టేస్తాడన్నా కొడుతూ ఉండగా బెల్ మోగుద్ది. సో హాఫ్ వేలో ఆపేసి ఇది చేసావంటే ఇంకా సౌండ్ చేసావంటే చంపేస్తానని చెప్పి అతను తలుపు తీయడానికి వెళ్తాడు. అప్పుడు ఇది మిడ్లో ఆగిపోయింది, ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండి ఆమె గాలిలో 2 పంచులు ఇస్తుంది. అంటే ఇప్పుడు అతను కొట్టలేదు, అది ఆమె తెలిసి చేసిందా తెలియక చేసిందా అనేది పక్కన పెడితే ఆ ఎమోషన్ అక్కడ వర్కౌట్ అవుతుంది. 2 గాల్లో పంచులు ఇస్తుంది, తిట్టుకుంటూ గాల్లో ఇలా పంచులు. అంటే ఆయన కొట్టలేదు కాబట్టి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చా అది. సో అది ఉంచాను అనమాట. సో ఇట్స్ దేర్ ఇన్ ద ఫిలిం. அவர் வெளியே போன உடனே நீங்க இப்படி அடிப்பீங்களா? யாருமே இல்ல. Yeah, because that frustration she can't show it to him. Lalita cannot show it to him. She's scared of him. She's scared of him from the beginning. There is fear
there is intense love towards towards Anand. There is intense fear towards Anand. She's fearing for, and she does not want her daughter to know. And then someone is coming and taking the story is like someone is coming and taking the daughter away. That is frustrating her. She has no control over daughters. Because of the unrest in the house, her child is taken away. That is her frustration. That is, she couldn't handle it. She's like, oh, what should she do at that time? You tried in mental, for that character, you tried so many days. Yeah, so many shades. Emotion, holding from morning to evening. Yeah. When you look at the mirror, there are so many scenes where I couldn't recognize myself. Like when I would come out, there would be, so I will be very happy. I'm like, yeah, I'll be working with that maxi. And they'll be like, people are looking at me, huh? And they'll do this, like the production boys, the light boys, they'll be like, I'm like, oh, this is the face. That is the reason why, because there is like different, my getup is completely different. No? That's the first time I'm doing such a getup. దివి కూడా గెటప్ అదిరిపోయింది, బొట్టు శారీ, బ్లాక్ శారీ, ఈవిల్ లాగా ఉంది, ఏంజిల్ లా కాకుండా. ఇప్పుడు ఆయన ఏమో ఏంజిల్ అనుకుని ఆవిడ సినిమాలో పెట్టమంటే ఆవిడ ఈవిల్ లా చూపించారండి మీరు. అంటే ఓన్లీ సినిమా వరకే కదా సార్, మిగతా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు చక్కగానే కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా. ఇంకా ఇప్పుడు మూఢనమ్మకాల్లో చేతబడులు, ఓకే, ఇప్పుడు చేతబడి ఉన్నాయి కదా, మీకు ఎప్పుడైనా అటువంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఎవరన్నా మిమ్మల్ని చేతబడి చేసినట్టు కానీ, వశీకరణ ఇవి అంటారు కదా, అటువంటి ఎక్స్పీరియన్స్? అంతేనా సార్? అంతే. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఒరిస్సాకి బార్డర్ సార్, ఆ పలాస అనేది, తర్వాత అక్కడ అంటే మా ఊరు ఏదైతే ఉందో కంట్రగడ్ అనేది, మా ఊరు నుండి కరెక్ట్గా ఏఓబి, పర్ఫెక్ట్ ఏఓబి అనమాట, నక్సల్స్కి వాళ్ళందరికీ చాలా దగ్గర ప్లేస్ అది మాది. సో మా ఊరు నుండి కరెక్ట్గా 600 మీటర్లు అటు వెళ్ళిపోయామనుకోండి, సో మీకు అది ఒరిస్సా బార్డర్ అవుద్ది, అలాంటి ప్లేస్. సో ఒరిస్సాలో మళ్ళీ అది వెనకబడ్డ ప్రాంతం కింద వస్తుంది, ఎందుకంటే అటు నుండి చూస్తే అది బార్డర్ కాబట్టి. సో ఒరిస్సా బార్డర్లో ఉండే, అంటే మీకు యనమూరి వీరేంద్ర గారు తులసిదళం రాసినప్పుడు బిస్తాన్ ఒక గ్రామం పెట్టుంటారు, గుర్తుందా? ఒరిస్సా అని చెప్తారు. ఎందుకంటే రీసెర్చ్ వైజ్గా చూసినా ఒరిస్సా సైడు ఇవి నమ్మేవాళ్ళు, ఇవి చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే చేతబడులు, ఈ బాణామతులు, ఇవన్నీ చేసేవాళ్ళు. సో మాకది విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉండేది చిన్నప్పుడు. అంటే ఊర్లో ఎవరికో బాగాలేకపోతే, అది నయం కాకపోతే, వీళ్ళకి సిల్లంగ అంటారు మా సైడ్, అంటే శ్రీకాకుళం స్లాంగ్లో చేతబడి సిల్లంగ అంటారు, వీళ్ళకి సిల్లంగ పెట్టారు అన్న దీంతో ఇది, వీడికి బాణామతి తెలుసు లేదా చేతబడి తెలుసు అన్న నెపంతో చంపేసిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు. మీకు ఎక్స్పీరియన్స్? అదే చెప్తున్నాను సార్, ఇలా చాలా ఉంటే, ఇలాంటివన్నీ చూస్తూ పెరిగినప్పుడు నాకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదనుకోండి, వీడికి ఏదో చెడుపు చేశారు అని మా అమ్మ వాళ్ళు అనుకోవడం, దిష్టి తీయడం, అవన్నీ కూడా అయిపోయాయి. అదంతా నాకు ఒక స్వతంత్రంగా ఆలోచించే శక్తి వచ్చినంత వరకు అది. ఆ తర్వాత అంతా కూడా నేను ఎప్పుడూ అది నమ్మలేదు. మీరు